వెనక్కు తేవడంపై కాస్తంత లోతుగా పరిశీలన చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ జన్మలో నల్ల డబ్బు వెనక్కు రాదంటూ కుండబద్దలు కొట్టేశారు. నిజానికి ఆయన వ్యాఖ్యలు కటువుగా ఉన్నా దూబే వాస్తవమే చెప్పారని భావించాలి. జార్ఖండ్లోని గొద్దా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దూబే లోక్సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు మన జీవితకాలంలోనే నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేమన్నారు. దీంతో నల్లధనంపై బీజేపీ చెబుతున్నవన్నీ కన్నీళ్లు తుడిచే మాటలేనని ఇండైరెక్ట్ గా ఆయన చెప్పేశారు. अपने व्यक्तिगत आधार पर यह कह रहा हूं, यह पार्टी हमारी ब्लैक मनी लाना चाहती है। हम सारे मेंबर ऑफ पार्लियामेंट ने यह लिख कर दिया है कि हम लोग किसी की संपत्ति जो है विदेश में नहीं है, विदेशी धन आना चाहिए। लेकिन जो स्विट्जरलैंड सरकार से जो रेट्रोस्पेक्टिव नहीं प्रोस्पेक्टिव आपके एग्रीमेंट हैं माननीय वित्त मंत्री जी, स्विट्जरलैंड के बैंक में आप किसी भी बिजनेसमैन से पूछेंगे, क्योंकि आप बड़े वकील हैं और आपके सभी लोगों से संबंध है, जिंदगी में कभी भी स्विट्जरलैंड से हम ब्लैक मनी नहीं ला सकते। స్విస్ బ్యాంక్ లో మూలుగుతున్న నల్లధనంపై లోతుగా పరిశీలించారు నిషికాంత్ దూబే. బ్లాక్ మనీ వెనక్కు రాకపోవడానికి కారణాలను కూడా వివరించారు. నల్ల డబ్బు దేశాన్ని దాటించాక ఆ దేశానికి చెందిన వ్యక్తులతో కలిసి ట్రస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్రస్టులకు స్విట్జర్లాండ్ పౌరులే నిర్వాహకులుగా ఉంటున్నారు. నల్లధనం దాచుకున్న భారతీయుల పేర్లను వెల్లడించమని మనం స్విస్ బ్యాంక్ ను సంప్రదిస్తే జాబితాను పొందడం అంత కష్టమైన పనేం కాదు. అయితే ఆయా ట్రస్టీల పేర్లు తెలిస్తేనే కదా మన దేశీయులు ఎంత మొత్తం దాచారన్న విషయం తెలిసేది. ట్రస్టీల పేర్ల వెల్లడి సాధ్యమయ్యే పని కాదు. మరి వారి పేర్లు వివరాలు తెలియకుండా బ్లాక్ మనీ వెనక్కు తెచ్చే అవకాశమే లేదంటూ దూబే సూటిగానే చెప్పేశారు. దీంతో సొంత పార్టీ బీజేపీనే తెల్లమొహాలు వేసుకోవాల్సి వచ్చింది. మరిప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.